కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ పూట ప్రకటన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మరొకసారి చదవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావనే పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలండి. ఈ పూట శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ మాట దైవ జనుడైన యోహాను గారు పద్మాస దీపంలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమై ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాయించడం జరిగింది. ఈ ప్రకటన గ్రంథము ప్రతి క్రైస్తవుడుకు, ప్రతి దైవజనుడుకు సిద్ధపడుతున్న ప్రతి వ్యక్తికి కూడా చాలా ప్రాముఖ్యమైన పుస్తకము ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథం చదువుతున్న ఏ వ్యక్తికైనా నేను అంటాను, కేవలం క్రైస్తవులే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చదవలసిన ఒక అద్భుతమైన విశ్లేషమైన పుస్తకం ఈ భూమి మీద ఏదైనా ఉంది అని అంటే అది పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని సరిచేసి, ఒక వ్యక్తిని రాకడకు సిద్ధపరిచి, రాకడ సూచనలు ఎలా ఉంటాయి, ఆయన పరిధి ఎలా ఉంటుంది, ఆయన సింహాసనపు ఆ యొక్క పరిధి ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా మరి చూయించే గ్రంథం కేవలం ప్రకటన గ్రంథం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. ఈ గ్రంథము రాయటానికి ముఖ్య కారణం ఏంటంటే, దేవుడు అనేక విషయాలను మనకు తెలియచేయటానికి ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించాడు. హల్లెలూయా. అయితే మరి ఆ 3వ అధ్యాయంలో ఉన్న సంఘం సార్స్టిక అనే సంఘమును మనము గమనించినట్లయితే ఆ సంఘము యొక్క క్రియలట దేవుడు ఎరిగి ఉన్నాడట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం అందరం ఎవరండి? దేవుని సంఘము. మనం అందరం ఎవరు? దేవుని సంఘం. అయితే మన సంఘపు అనగా మన అందరి యొక్క క్రియలు దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయనకి మరుగైంది లోకంలో ఏది లేదు. ప్రతి మనుషుని యొక్క నడవడిక, ప్రతి మనుషుని యొక్క కదలిక, ప్రతి మనుషుని యొక్క ఆలోచన, ప్రతి మనుషుని యొక్క ప్రవర్తన నా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆయనకు కనబడదు అని అనుకోవటం మన భ్రమ. ఆయనకి సమస్తము తేటగా కనబడుతున్నది. ఎవరు బాధపడుతున్నారో, ఎవరు ఆనందంగా ఉన్నారో, ఎవరు దుఃఖంలో ఉన్నారో, ఎవరు ఆనందభరితులై ఉన్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు సుఖంగా ఉన్నారో, ఎవరు ఏ పొరపాట్లు చేశారో, ఎవరు ఎంతమంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో ఆయనకి ప్రతీది కూడా తెలుసు. నువ్వు అనుకుంటావు కదా, నన్ను ఎవరు చూస్తున్నారులే, నన్ను చూసేవాళ్ళు ఎవరులే అని చెప్పేసుకొని మనం జీవిస్తూ ఉంటాం. కానీ నేను అంటాను, ఆకాశమును సృష్టించిన దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఆమేన్. మనుషునికి ఆ అవయవాల్లో ప్రాముఖ్యమైన భాగం కన్నులు లేకపోతే ఎటు పోతున్నాం కూడా మనకి తెలియదు. పోయి దేని గుద్దుకుంటాం కూడా తెలియదు. అది నీళ్ళనుకున్న బురదలో కూడా మునుగుతాం. స్తోత్రంగా ఉన్నగాక. అయితే నీకు చూపునిచ్చిన వాడు ఎవరు? దేవుడే. కనులిచ్చింది ఎవరు? దేవుడే. చూపునిచ్చిన దేవుడు చూడకుండా మానుతాడా? చెప్పరే. వినికిడిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? ఖచ్చితంగా వింటాడు, చూస్తాడు. హల్లెలూయా. అయితే ప్రతిదీ గమనించిన మన దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక ఈ పూట. ఆమెన్. హల్లెలూయా. అయితే సంఘమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న అతి ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీ పరిస్థితి నాకు తెలుసు, నీ ఇబ్బంది నాకు తెలుసు, నీ క్రియలు పరిశుద్ధమైనవో కావో నాకు తెలుసు, నీ ఉద్దేశాలు పరిశుద్ధమైనవో కావో నాకు తెలుసు, నీ బ్రతుకు పరిశుద్ధమైందో కాదో కూడా నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు ఈ పూట. హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. అంటే అర్థం ఏంటి? కనబడటానికి మాత్రం బతికినోళ్ళలాగా ఉన్నావు కానీ
నీ పరిస్థితి ఎలా ఉందంటే సచ్చినం లాగుంది. చాలామంది కూడా ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో కూడా ఇలా ఉంది దాదాపుగా. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నామండి, తప్పదు కాబట్టి బ్రతుకుతున్నాం, లేకపోతే ఈ పాటగల అయిపోయేది మన బతుకులు. స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ మనం ఆలోచించవలసింది శరీర సంబంధమైన మరణం గురించి కాదు, ఆత్మ సంబంధమైన మరణము గురించి. ఆత్మ సంబంధములతో ఈ వాక్యాన్ని మనం అంచనా వేసి వినగలగాలి. హల్లెలూయా. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముతున్నప్పుడు వారి ఆత్మీయ జీవితాన్ని గమనిస్తే వారు ఎలా ఉన్నారంటే, మేము దేవుని విషయంలో అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాం, కానుకలు సమర్పిస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, అన్ని విషయాల్లో అన్నిగా నెంబర్ 1గా ఉన్నాం, మేము అన్నిట్లో ఫస్ట్ ఉన్నామండి అనుకుంటారు. కానీ చెప్పిన వారే లాస్ట్ ఉంటారు. హల్లెలూయా. అంతెందుకు, ఈ మధ్య కాలంలో 21 రోజుల ఉపవాస ప్రార్థన ఆ టైంలో ఒక ఆయన వచ్చి అన్నాడు నాతో, అయ్యా 21 రోజుల ఉపవాస ప్రార్థన బాగా జరుగుతున్నాయి, నేను ఈసారి వారానికి ఒకసారి ఉపవాసం ఉంటా, 2025లో నుండి 2026 వరకు ప్రతి వారం ఒక రోజు శుక్రవారం ఉపవాసం ఉంటా అని చెప్పాడు. తీర్మానం తీసుకున్నాడు, బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచిన తర్వాత అడిగాను నేను ఆయన్ని, బాబు ఆ రోజు తీర్మానం తీసుకున్నావుగా, ఏ తీర్మానం? ఉపవాసం ఉంటానని చెప్పావుగా, మరి ఉంటున్నావా? కొద్దిగా వండాలి కానీ వండలేకపోతున్నాయ్యా. మరి అప్పుడు ఏదో చెప్పినావుగా ఉంటా చేత్తా అని, ఇప్పుడు ఏమైంది అంటే అర్థం ఏంటి? పేరుకు మాత్రం బతుకుతున్నాడే కానీ ఆత్మీయ విషయంలో చచ్చిన వాడి. ఈరోజు చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని వాక్యం చదువుతామని, ప్రార్థన చేస్తామని, మందిరానికి వస్తామని, దైవజనుడితో ఉంటామని, దైవజనుడి భారమే మా భారం అంటూ, దేవుని దర్శనమే మా దర్శనం అంటూ సహకరిస్తూ అన్ని విషయాల్లో ముందుంటామని తీర్మానం తీసుకుంటారు. ప్రాముఖ్యంగా ప్రతిరోజు లేచి ప్రార్థన చేస్తామంటారు, ప్రతి వారం ఉపవాసం ఉంటామంటారు, మా అయ్యగారు ఏ కూడికి పెట్టినా వెళ్తామంటారు, లేదా మా అయ్యగారు ప్రతి వారం మా ఇంటికి రావాలి, ప్రతి నెల మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పోవాలని తీర్మానాలు బాగానే ఉంటాయి. కానీ అవి మాత్రం జీవితంలో మాత్రం జరగవు, చెయ్యలేరు. ఎందుకు ఇలా ఉంటున్నారో తెలుసా? వారు జీవించుచున్నారే కానీ మృతులై ఉన్నారు. పేరుకు మాత్రం క్రైస్తవులుగా, పేరుకు మాత్రం సేవకులుగా, పేరుకు మాత్రం ఆరాధికులుగా ఉంటున్నారు కానీ వారి జీవితంలో మాత్రం వాక్యం లేదు, వారి జీవితంలో కానీ క్రీస్తు ప్రేమ లేదు, వారి జీవితంలో యేసు ప్రభు కనిపించట్లేదు. ఈ పూట శ్రద్ధగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఏదైతే వద్దనుకొని వచ్చామో వాటిని పూర్తి స్థాయిలో విడిచిపెట్టగలుగుతున్నామా? ఏదైతే వద్దనుకొని పరిశుద్ధమైన క్రీస్తుని వెంబడించడం మనం ప్రారంభించామో ఆ దినమును మొదలుకొని ఈ దినము వరకు మనం కాపాడుకోగలుగుతున్నామా? దేవుడికి అన్నీ తెలుసండి, తెలుసు. నీ పరిశుద్ధత తెలుసు, నీ అపవిత్రత కూడా తెలుసు. కొంతమంది 4 రోజులు ప్రార్థన చేస్తారు, 4 నెలలు అసలు ప్రార్థన చేయరు. ఈ 4 రోజులు 4 నెలల క్రితం ఆలోచిస్తారు. 4 రోజులు చేసుకున్నట్టు 4 నెలలు చేసుకున్నట్టు ఒక ఆమె. కొంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధపడతారు, మంచిదే. ఎట్ట చేసిన ఈరోజు ప్రార్థనలో కూర్చోవాలా, కూర్చుంటారు, చాపేసుకుంటారు, బైబిల్ పెట్టుకుంటారు. ఈరోజు మా అమ్మ లేదు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే కాబట్టి, మా నాన్నగోళ్ళు లేడు నేను ఒక్కడనే కాబట్టి నేను దేవుని స్థలంలో కూర్చోవాలా, ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. చేస్తూ దేనికి వెళ్ళి చూస్తారు? టైంకి వెళ్ళి చూస్తారు. ఎటు చూస్తారు? ఇంకా అయిపోవట్లేదే, నేను 4 గంటలు ప్రార్థనలో ఉందాం అనుకున్నా, ఇంకా 4 కావట్లేదే. అంటే వీరిలో ఏం లేదమ్మా, ఏం లేదో, భయం లేదో, భక్తి లేదో. అదే వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చాను అనుకోండి, గంటలు మాట్లాడిద్ది. దేవుడితో మాట్లాడతావా? అట్లా మాట్లాడలేము. సంఘమును గురించి దేవుడు హెచ్చరిస్తున్న మాట, నువ్వు ఎవరో నాకు తెలుసు, నీ క్రియలేంటో కూడా నాకు తెలుసు, కానీ నువ్వు పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు అంతే, పేరుకు మాత్రం క్రైస్తవుని చెప్పుకుంటున్నావు అంతే. కానీ నువ్వు ఎలా ఉన్నావు? నీ భక్తిలో ఎలా ఉన్నావు? మృతుడు అయిపోయావు. నీ పాపంలో ఎలా ఉన్నావు? జీవిస్తున్నావు. పాపము విషయమై నిన్ను నీవు సిలువకు అప్పగించుకోవాల్సిన బాధ్యత నీకుంది. అయ్యా నేను కాదు జీవించుచున్నది, నాలో జీవించవలసింది నీవే.
నీవే నన్ను బ్రతికించాలి అని తీర్మానంలోకి, ఒప్పందంలోకి రావాల్సిన నీవు ఆ ప్రార్థన పక్కన పెట్టి, ఆ భక్తి పక్కన పెట్టి, నీకు ఇష్టమైన రీతిలో భక్తి చేసుకుంటూ ఈ భక్తితో సరిపెట్టుకుందాంలే అనుకుంటూ భక్తి చేసి చలామణి అయిపోయే వాళ్ళు కొక్కొలిదిగా ఉన్నారు. నేను అంటాను, దావీదు గురించి మనం ఆలోచన చేయండి. దావీదట ఒంటరిగా గొర్రెలు కాస్తున్నప్పుడు అతని భక్తి మనుష్యుడు చూడాలని చేయలేదండి. దావీదు ఎలా చేశాడు? దైవజనుడు కనపడాలని చేశాడా? సంఘానికి కనపడాలని చేశాడా? తండ్రిగా కనపడాలని చేశాడా? ఒక్కడు అరణ్యంలో కూర్చున్నప్పుడు ఆ గొర్రెలను పక్కన పెట్టేసి ఒంటరిగా కూర్చొని దేవుడి మీద పూర్తి స్థాయిలో ఆధారపడి ఆరాధించుతూ, పాటలు పాడుతూ భక్తి చేశాడా? ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు. కొంతమంది ఒంటరిగా ఉంటే పాపపు ఆలోచనలు, కొంతమంది ఒంటరిగా మిగిలారంటే వారిలో ఉన్న పాపపు, కామపుతో రోతం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ పైకి మాత్రం భక్తి. ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఏది చూస్తారో తెలియదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో ఏం మాట్లాడతారో తెలియదు. ఈ మధ్య కొత్త యాప్లు వచ్చినాయి. ఏమొచ్చినాయి? కొత్త యాప్లు. ఫ్రెండ్ యాప్ అంట. ఏం యాప్ అంట? ఫ్రెండ్ యాప్ అంట. ఇంకో యాప్ వచ్చింది, ఆ మీటేమో క్లోజప్ అట. అదో యాప్ అంటది, క్లోజ్ మీట్ యాప్. ఏందిరా దాని ప్రత్యేకత అంటే, ఆ యాప్లోకి వెళ్ళట మనం లాగిన్ అయ్యే వాళ్ళట ఒక 100 రూపాయలు కడితే అంట ఓ 10 మందితో మాట్లాడుకోవచ్చట. ఆ ఊరెవరో తెలియదు, అవతల అమ్మాయి ఎవరో తెలియదు, అవతల అబ్బాయి ఎవరో తెలియదు. గంటలు మాట్లాడుతున్నారు వీడియో కాల్లో. నేను అంటాను, ఇదంతా ఎలా ఉంది? పాపానికి మార్గంగా లేదా? ఈరోజు చాలామంది క్రైస్తవులు అనబడుతున్న వారు పాపమునికి దూరంగా బ్రతకాలి, కానీ పాపముతో సహా మిళితమైపోయి లోకస్తుల్లాగా బ్రతికితే నీవు బ్రతికినట్లా, చచ్చినట్లా? నీవు జీవించుచున్నట్లా, మృతుడమైనట్లా? చెప్పరే. స్త్రీలు ఉండవలసిన పద్ధతిలో ఉండరు, పురుషులు ఉండవలసిన పద్ధతిలో ఉండరు. మాటల చేత ఇతరులను కూడా పాపంలో ప్రేరేపించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెద్దగా చేసేదే లాడు, మాటలతోనే పాపంలోకి లాగుతారు కొంతమంది టాలెంట్ గల్లోళ్ళు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? సాతాను పిల్లలు. ఎవరిలో? మనం ఎవరి పిల్లలు అండి? దేవుని పిల్లలుగా ఉండవలసిన మనము, దేవునితో సహవాసం చేయవలసిన మనము, ఇతరులను దైవ మార్గంలో నడిపించవలసిన మనము, ఇతరులను పాపంలోంచి లాగవలసిన మనము, ఇతరులకు మనమే పాపం అలవాటు చేస్తే, మనం ఇతరులకు పాపం మనమే పరిచయం చేస్తే, వారిని మన చేతులారా మనమే నరకానికి తోసేస్తే దేవుడు విడిచిపెడతాడా? నేను అంటాను, రక్షించబడిన నీవు ఆ పాపం విషయమై పూర్తిగా విడిచిపెట్టి రక్షణలోకి వచ్చావు. ఎందుకు వచ్చావు తెలుసా? పరలోకం కోసమే కదా. నువ్వు పరలోకం వెళ్ళాలనే కదా. మరి రక్షణలోకి వచ్చిన నీవు ఎలా ఉండాలి? పాపం మీద జయము పొందువానిగా ఉండాలి. తాగొద్దు అనుకున్నావు, తాగొద్దు. తిరగొద్దు అనుకున్నావు, తిరగొద్దు. ప్రతి వారం దైవజనుడు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాడు, హెచ్చరిస్తూ బుద్ధి చెప్తా ఉంటాడు. వాక్యం మీకే కాదు, మాకు కూడా తగులుతుంది. చాలామంది అనుకుంటారు మాకే చెప్తున్నారు కాక. లేదు లేదు లేదు, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట అది 2 అంచుల వాడిగల ఖడ్గం కనుక మీకు వెళ్ళేది మీకు వెళ్తుంది, నాకు వచ్చేది దైవజనులుగా మాకు వస్తుంది. మేము సరి చేసుకోవాలి. చెప్తున్న నేనే త్రోవ తప్పిపోతే మీరు కూర్చుంటారా? మీరు వాక్యం వింటారా? తాగొద్దని చెప్పిన నేనే తాగుతూ ఊరంతా ఆ మోర్లి మీద ఈ మోర్లి మీద కక్కుంటూ బతికితే నన్ను చూస్తే ఏమంటారు? వీడు మళ్ళీ పాస్టర్, వీడు పెద్ద భక్తి పెరిగాడు, మళ్ళీ మాకు చెప్తుండు అనుకుంటారు అనుకోరా? మరి దైవజన విషయంలో అంత పేరు, చెడ్డ పేరు వస్తే మరి నువ్వు క్రీస్తు రక్తము చేత కడగబడిన పెట్టావు కదా, ఆయన పోలికలో ఉండవలసిన వాడివి కదా. కొంతమంది నిద్ర వస్తుంది. ఏమవుతుంది? నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? వాళ్ళు జీవించుతున్నారు పేరే కానీ సచ్చిన వాళ్ళని అర్థం. హల్లెలూయా. దెబ్బకి కళ్ళు తెరిచారు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ నిద్రపోతున్నారు. చచ్చినట్టు నువ్వు అట్లయితే. జీవించుతున్న వారు స్తోత్రం చెప్పండి ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. యావండి, నిన్న ఏం జరిగింది చెప్పనా? పనులన్నీ ముగించేసుకొని దేవుడు మహాకృప అంటే నిన్న తేలిగ్గా అయిపోయినాయి, పనులన్నీ తేలిగ్గా అయిపోయినాయి. చాలా సరదాగా మాట్లాడుకుంటూ
తేలిగ్గా అయిపోయినాయి. పనుకునేసరికి 10:30 అయిపోయింది. ఆ టైంలో ఆ పాలనలో జరిగిన ఆ వర్తమానం యూట్యూబ్లో పెడదామని ఒక చెల్లెలు ఫోన్ చేసి అడిగింది, అన్నయ్య ఆ యూట్యూబ్లో నేను పాస్టర్ చూశాను, పాలడుగు మీటింగ్ కుటుంబ ఆశీర్వాద కూడికి నేను రాలేకపోయాను, వీలుంటే అప్లోడ్ చేయొచ్చు కదా, ఉందా మెసేజ్ అంటే ఉందమ్మా అని చెప్పేసి అది నైట్ అప్లోడ్ చేశాక నాకు 1 అయింది. ఎంత అయింది? 1 అయింది. అట్నే ల్యాప్టాప్ పట్టుకొని చూసుకుంటాం, టైం చూడటం, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవటం, ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నా. 1 అయిపోయింది. పనుకుందామని ప్రశాంతం దుప్పటేసుకుని అనుకుంటే మావాడు ఏమంటున్నాడు. ఎవడు? జరియా ఆడుతున్నాడు, కుయ్యం ఆడుతున్నాడు. వాడి దగ్గర పోయి ఏందిరా అంటే ఆడు కళ్ళది అట్లా కళ్ళు మూసుకొని ఆడుతున్నాడు, స్టైల్ వేరాడిది. హల్లెలూయా. ఇక ఆయన లేపి వాళ్ళమ్మ చేతిలో పెట్టిన తర్వాత కొద్దిగా ప్రశాంతం అయ్యాడు. సర్లే అని చెప్పేసి పనుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ వీడియో అప్లోడ్ అయింది, మంచిగా దేవునికి స్తోత్రం అనుకున్నా. ఒకసారి నేను కూడా విన్నా, ఒక 10 మినిట్స్ విన్నా, మళ్ళీ పనుకున్నా. అట్లా నిద్ర పట్టింది, ప్రశాంతంగా నిద్రపోతున్నా. మళ్ళీ మా వాడు మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఏమన్నాడు. ఈలోపు మా అమ్మ బయటకు వచ్చేసింది, మా నాన్న బయటకు వచ్చేసాడు. వాళ్ళమ్మ లేపితే లేవట్లే, నువ్వు ఎంత లేపు నేను ఇంత పనుకుంటుంటుంది వాళ్ళమ్మ. హల్లెలూయా. ఎట్టుంటుంది చెప్పండి. రాత్రి అప్పటికే టైం చూసేసుకున్నా, 3 అయిపోయింది. ఎంత అయిపోయింది? 3 అయిపోయింది. ఓ ప్రభువా నీకు స్తోత్రం నాయనా అని చెప్పేసి మళ్ళీ దుప్పటేసుకున్నా. ఈ లోపు టర్ర మన ఫోన్లు వస్తున్నాయి. బ్లెస్సీ ఫోన్ చేస్తుంది, అన్నయ్య ఏంట్రా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆదివారం. అప్పుడు ఆదివారం అయిపోయిందా చూసుకుంటా. ఎమ్మళ్ళే ఆ బిడ్డ ఫోన్ చేయటం టప్పడబ్బలు వేసేసి, ఏమండి సన్నీళ్ళు మామూలు లేవు, భలేగా ఉన్నాయి. హల్లెలూయా. మామూలు లేవు సన్నీళ్ళు ఈరోజు. పోసుకుంటున్నట్టు మామూలు లేదు అసలు. పోసుకోవద్దని ఆలోచించిన, నేను అనుకున్నాను కదా స్నానం చేయడానికి పోతాను కానీ బయటకు వస్తున్నాను రాను, అసలు నీళ్ళు కనిపించింది. మామూలు లేవండి అసలు. అయినా కూడా ప్రభా నీకు స్తోత్రం పోసేసుకుని దబ్బ రెడీ అయిపోయి కారు వేసుకుని మరలా మనోడు దొర భరత్ గారు మంచిగా అనుకున్నారు ఇంటికాడ. ఆ దొరకు ఫోన్ చేసిన, బాబా పరిచారకుడా రానైనా అంటే దొర దిగి నమ్మట్లే. అమ్మట్లు వెళ్ళిపోయినాం. అటు నుంచి మా పెద్దమ్మ ఇంటికి పోయినాం. మా పెద్దమ్మలు కొద్ది పనులు ఉన్నారు, అటు నుంచి డైట్ కొట్టేసాం. ఇంకా దేవుడు అక్కడ ధర్మతండలో అద్భుత రీతికి ఈరోజు ప్రజలతో మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. కొత్తగా వస్తున్నారు, ఒక 2 వచ్చారు ఈరోజు. దేవుడు మహాకృపను బట్టి దేవుడు అందరితో మాట్లాడాడు. హల్లెలూయా. నిజంగా ఏది ఏమైనప్పటికీ కూడా చూడండి ఎంత ప్రయాస పడుతున్నాం. ఎందుకు పడుతున్నాం ఈ ప్రయాసం? మళ్ళీ అక్కడి నుంచి అయిపోగానే మళ్ళీ అక్కడికి వచ్చినాం, తనిఖీలు వచ్చినాం. తనిఖీలు వచ్చి మళ్ళీ ఏం చేసినాం చెప్పరే? దబ్బ సౌండ్ సిస్టమ్ సెట్ చేసుకొని మీరు వచ్చి కూర్చునే ఉన్నారు, ప్రార్థన స్టార్ట్ చేస్తూనే ఉన్నాం. మళ్ళా పాటలు పాడుతున్నాం, మళ్ళీ వచ్చినాం, మళ్ళీ ఆరాధన చేసుకుని మళ్ళీ మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ శాంతి ఎట్టుంది అనంతారం ప్రార్థన. మళ్ళీ రేపటి నుంచి 7 దినాల ఉపవాస ప్రార్థనలు. మళ్ళీ రేపటి నుంచి 7 ఉపవాస ప్రార్థన. మీకు విషయం చెప్పండి, అసలు ఈ టైంలో రేపటి నుంచి పనులు స్టార్ట్ అవుతాయి. మీరు చెప్పండి, రేపు పనులు, ఉదయం పనులు, సాయంత్రం ప్రార్థన. ఉదయం పనులు ఎట్టుంది చెప్పండి, తట్టుకుంటామా? ప్రభా కొద్దిగా డేట్ మాస్టర్ అంటే ఆయన అంటాడు, నువ్వు పోవాల్సిందే అంటున్నాడు ప్రార్థనకి. ఆల్రెడీ చెప్పేసాం, 4 క్రితం చెప్పేసాం వచ్చేస్తామని. అయినా కూడా ఎందుకు ఈ ప్రయాస? మేము మృతులం కాలే, మేము జీవించుతున్నాం. ఆమె హల్లెలూయా. ప్రభు కోసం ఇంకా అనేకులు బ్రతికించాలి, జీవింప చేయాలి. ఆమె హల్లెలూయా. కేవలము మన మాటలతోనే కాదు, క్రియల ద్వారా కూడా మనం ప్రభువుని ఈ లోకానికి చాటాలి. హల్లెలూయా. చదువక, కింద మాట చదువక, 2వ వచనం నుండి. అమ్మ మరొకసారి అక్క. సంపూర్ణముగా నాకు కనిపించలేదు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే మన క్రియలు సంపూర్ణంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంపూర్ణంగా అంటే నేను చెప్తానండి అమ్మ, మాడినండి. అనంతారంలో మందిరం కడుతున్నాం. కొంతమంది బిడ్డలకు తెలిసే విషయం, మంచి ఎండ, విపరీతమైన ఎండ. ఆడ ఒకటే సెట్టు. ఎవడైనా తలదాల్చుకోవాలంటే ఆ సెట్టు కిందకి పోవాలి. హల్లెలూయా. మందిరం కడుతున్నాం. అక్కడ మందిరం కడుతున్నంటే కొంతమంది వచ్చి నిలబడ్డారు.
నిలబడి చూస్తారు, ఒక బిల్ల అటిసిరేస్తారు, కనబడరు, మళ్ళీ సాయంత్రం తేలుతారు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. ఆడ మందిరం కట్టబడుతుంది కదా, కొంతమంది బిడ్డలు మేము వస్తామయ్యా, రెండమ్మ రేపు రెండమ్మ అని చెప్పిన, వస్తామని చెప్పి 10 మంది రాలే, 2 వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఆ 2లో ఒకళ్ళు రాయట్టేశారు. రాయట్టేశారు, కథం. సాయంత్రం తెలియ మళ్ళీ అయ్యగారు పని అయిపోయింది. అయ్యగారు మళ్ళీ ఇంటికాడ ఏం చెప్పింది తెలుసా? అయ్యగారికి ఇప్పుడు రాలేదు, మోసి ఆడ డేసి వచ్చిన నేను, ఏందంట చర్చికి ఆడుతున్నాం. అయ్యగారు మళ్ళీ అయ్యగారు అవడం పని చేస్తే కష్టం, మేము ఉంది ఎందుకు మరి, మేము సంపూర్ణం చేసిందా సగం పని, అసలు ఒక బిల్ల వేసేసి మొత్తం చేసిన ఫీల్ అవుతుంది. 100 బిల్లలు ఒక బిల్ల వేసి 99 మాతో వేయించింది ఆ తల్లి. స్తోత్రం కలిగిన కాక నేను అత్తయ్య గారే అని చెప్పింది, అడిగిపోయింది. ఇంకో టాలెంట్ ఇంకో ఉంది, మామూలు టాలెంట్ కదా. ఇంకో తెలుసా వచ్చింది అక్కడికి, అయ్యగారు మీ వెనకాల నేను ఉన్నా, నా వెనకాల ఉంటాను, ముందుండి పని చేయి. స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. వెనకాల ఏమైనా ఉంటారు, నేను కూడా ఉంటాను వెనకాల, ముందుకు వచ్చి పని చేయని నన్ను, నేను చేస్తా అని చెప్పేసి కట్టబర పట్టుకొచ్చింది. కట్టబర పెట్టి తవ్వుతుంది. ఆమె తవ్వుతున్నట్టు కొంచెం మట్టి పెట్టబడలే అట్లా. నాకు అర్థమైపోయింది సీను, ఆమె చేస్తుందని పేరే కానీ నాకు అర్థమైందమ్మా, నీకు దండం తెలియదు, పొద్దున కనుక స్టార్ట్ చేసినావు, నేను రాకముందు స్టార్ట్ చేసినావు, గొంట కూడా పడలేదమ్మా, వద్దమ్మా నీ దండం పెడతాంటే అయ్యగారు నువ్వు భలే కొన్నా. నేను అనగా అంత కొడుతుంది. ఆమెకి దెబ్బ పెట్టడం కూడా రావట్లే, ఎట్ట కొడితే అట్ట భూ నుంచి పిచ్చులు ఎత్త కూడా తెలియదు ఆమెకి, వేసి కొడుతూనే ఉంది. నన్ను నీకు దండం పెడతా, నువ్వు ఈ గొంట తీసి నీ వల్ల కాదు, నేను ఎత్త తల్లి ఆకంటే, నువ్వు అయ్యగారు వేయి ఉండి నేను చెప్పితే రేపు ఏమంటారు నన్ను, నువ్వు అంటాం పక్కన పెట్టమ్మా, ఆడ మేస్త్రి వెళ్ళిపోతాడమ్మా, ఆడి దిగంగానే 1000 రూపాయలు పెట్టాలమ్మా ఆడి చేతిలో. హల్లెలూయా. ఎట్టుంటారు, సహించాల్సి వస్తుంది. హల్లెలూయా. మొత్తానికి తీసేసినాం. మళ్ళా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత వచ్చింది అక్కడికి, ఏందమ్మా తయారైంది, ఆడికి పోతున్నాం అమ్మా అని. అయ్యగారు నేను అటు పోయేస్తా, కొట్టుకు పోయేస్తా అంది. ఆడికంది కొట్టుకు పోయేస్తాంది. కొట్టిగే కదా పోయిరా అమ్మా అన్న. యేసు రక్తం చేయం. 3 రోజుల తర్వాత వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 3 రోజుల తర్వాత వచ్చింది. ఏందమ్మా కొట్టుకు పోయి సరుకు దొరకలేదు, ఇప్పుడు వచ్చినావు, అప్పుడే అటు ఎంటర్ అవుతుంది. అట్లా కూడా వస్తుందని చూసుకుంటే, ఏందమ్మా అన్న, కొట్లో సరుకులు దొరికినాయా అన్న. నిన్నే వచ్చినాయి కదా, నిన్నే వచ్చినా అంటుంది. వచ్చిందేమో ఇప్పుడు చెప్పేదాం అబద్ధం నిన్న అని అంటాను. దేవుని పనికి చెయ్యాలని పూనుకుంటే అది అయిపోయేంత వరకు కూడా శ్రద్ధ నిలపాలి. హల్లెలూయా. కొంతమంది ఇప్పుడు మేము వస్తాం, రేపటి నుంచి వస్తాం అనుకుంటారు. ఇక రేపటి సోమవారం అవ్వగానే ఇంకేం పోతాం, అయ్యగారు కష్టపడతారు, అయ్యగారు చూసుకుంటారు. నాకు తెలిసిన ఒక విషయం ఏం తెలుసా, కొంతమంది ఇంట్లో ఉండి కూడా రాలేదు. ఎందుకు రాలేదమ్మా అంటే నిద్రపోయినా. ఎందుకు రాలేదమ్మా అంటే ఇంట్లో పని చేసుకున్నా. ఎందుకు రాలేదమ్మా, మా ఇంట్లో పని తీయలేదు. నేను అంటాను, దేవుని కోసం త్యాగం చేసి వచ్చి చూడు, ఎంత దేవుని వచ్చేస్తుందో నీకు. నువ్వు వద్దనుకున్నా ఆగినంత ఆశీర్వాదం నీ మీదకి వచ్చేస్తుంది. ఆమేన్. నేను అంటాను, ప్రభువు మీద దృష్టి మీరు నిలబెట్టకపోతే, ప్రభు పని మీరు చేయకపోతే మీ పనులు ఎవరు చేస్తారు చెప్పరా? మీరు ప్రభు పని చేస్తారు కదా, మీ పనులని దేవుడు చేసేది. హల్లెలూయా. ప్రసంగమా ఆలోచించండి, మనం జీవించుచున్న వారిలాగా ఉండాలి. పేరుకు మాత్రం ఉండదు. మన క్రియలు సంపూర్ణంగా ఉండాలి. ఎలా ఉండాలంటే, చెయ్యాలనుకుంటే దాన్ని చెయ్యాలా, సంపూర్ణంగా పూర్తిగా చేయాలి. మనం ప్రార్థన చేయాలనుకుంటే చేయాలి. చాలామంది ఇక్కడ కూర్చున్న వారు ఎంతోమంది ఉన్నారు, రోజుకి కనీసం 1 గంట అయినా ప్రార్థన చేస్తాను లేరా? ఉన్నారు. వాక్యం 2 అధ్యాయాలను చదువుతా అని తీర్మానం తీసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. దాన్ని సంపూర్ణంగా చేయగలుగుతున్నారా? లేదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో కల్లూరు నుంచి ఒక సీరియస్ కేసు వచ్చింది. ఆ బిడ్డ చచ్చిపోద్ది అన్నట్టుగా, ఆమె కనీసం డిగ్రీ చదువుతుంది అనుకుంటా.
భయంకరమైన తెగుళ్ళ మధ్యకి వెళ్ళిపోయింది ఆ బిడ్డ. అసలు ఏందో తెలియట్లే, అసలు అర్థం కావట్లే, అనుకున్న రోగం ఏందో తెలియట్లే. మా స్నేహితుడు ఫోన్ చేసి, బాబు ఒకసారి రానన్న ప్రార్థన చేయడం కంటే వెళ్ళా నేను. ఆ పరిస్థితి ఎలా ఉంది తెలుసండి, రక్తం లేదు శరీరంలో. ఆమెకి ఏదైనా చెయ్యాలన్నా, రక్తం ఎక్కించాలన్నా కూడా ఎక్కడానికి వీలు లేదు. ఆమెకి నరాలు కూడా దొరకట్లేదు అట, అంత బలహీనంగా ఉంది. మన డిగ్రీ చదువుతుంది ఎవరి బిడ్డ. ఆమె అంటది కదా, మరణ పడక మీద ఉండి, దేవుడు కానీ నన్ను బతికిస్తే నేను జీవితకాలం అంతా నేను పని చేస్తా. ఏం చేస్తుందట చెప్పరా, నువ్వు దేవుని సాక్షికుంటా, దేవుని పనిలో ఉంటా అని చెప్పింది. మంచి మాటే కదా అని చెప్పేసి నేనేం చేసిన, అబ్బా ప్రభు కోసం ఒక బిడ్డ పని చేస్తాను లేచింది కదా అని చెప్పేసి ఇక ఆమెకు ప్రార్థన చేసిన. మామూలు చేయలే అసలు. మొత్తం బైబిల్లో ఉన్న అబ్రహాం నుండి స్టార్ట్ చేస్తే అందరి గురించి చేసుకుని వచ్చేసిన. బిడ్డ బాగు చేయబడాలి. ఇంటికి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉన్నా. దేవుడు మహాకృప అండి. ప్రార్థించగానే 3 రోజుల తర్వాత బిడ్డ బ్లడ్ లెవెల్ పెరిగిపోయింది. ఆమేన్. మరి ఏం పొందిందా అమ్మా దేవుని ద్వారా? మేలు పొందిందా చెప్పరా? మరణ పడక మీద ఉన్నప్పుడు, అన్నయ్య మీకు ఖచ్చితంగా దేవుని సేవ చేస్తాను, నేను బతకాలన్నయ్య అంది. చేతి దేవుడు ఏం చేశాడు? బతికించాడు. ఆమె ఫోన్ నెంబర్ నాకు అక్కడ స్టేటస్ చూసినామన్న. స్టేటస్ చూసిన గుండె పగిలిపోయినా నాకు. ఎందుకు పడిపోయింది తెలుసా? ఆమె పెట్టిన స్టేటస్ అసలు చాలా ఘోరంగా ఉండిపోయింది. దేవుని కోసం పనిచేస్తా అన్నా ఆమె. ఇప్పుడు పెట్టిన స్టేటస్ అది హిందీ పాటలు అవి పాటలను కూడా రావట్లేదు నాకు. ఏంటంట హిందీ పాటలు పెట్టి కింద ఏం పెడుతుంది తెలుసా? లవ్. ఏం పెడుతుంది? లవ్ పెట్టి ఆడెవడ ఉంటాడు డొక్క, ఆ డొపాటా కూడా ఉంటాడుగా, ఆ డొకాటా పేరు పెట్టింది షార్ట్కట్లో. ఆ అక్షరం ఎస్తో స్టార్ట్ అయింది, ఆడ అక్షరం ఏతో స్టార్ట్ అవుతుంది నాకు తెలియదు. తెలివి ఏ ఎస్ పెట్టి మధ్యలో ఏం పెట్టింది? లవ్ పెట్టి ఆడ పక్కన ఏ పెట్టింది. ఎస్ లవ్ అట, ఏ అంట. వాళ్ళని బాగుంద పెట్టిరండి. హల్లెలూయా. ఇంతకుముందేమో మరణం పడక మీద ఉన్నప్పుడేమో దేవుడు నన్ను బతికిస్తే సేవ చేస్తుంది, నేను దేవుణ్ణి ప్రేమిస్తా అంది, యేసే కోసమే బ్రతుకుతా అంది. ఇప్పుడు అన్నీ వచ్చేసిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, నిలబడి నడుస్తూ మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఎడిపోయాడు. ఇక్కడ చాలామంది కూడా నాకు దేవుడు అన్నీ ఇస్తే, నేను అనుకుంది చేస్తే, నా దేవునికి నేను ఇవ్వాల్సింది ఇస్తా, నా దేవునికి చేయవలసింది నేను చేస్తా అనుకున్న వారు లేరా? ఉన్నారు. ఆ కార్యం జరిగింది, అద్భుతం దేవుడు చేశాడు. అయినా కూడా సైలెంట్ కూర్చుని, అమ్మో ఇప్పుడు ఏమిలే, హల్లెలూయా, అమ్మో కష్టం, తీసుకున్న తీర్మానం అప్పుడు మాత్రం ఏం లేదుగా, ఇస్తే మాత్రం నేను ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు ఎటు పోయిందో మర్చిపోయారు వీళ్ళు. విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఇది ల్యాండ్ గొడవలట, కోర్టుకి వేసారట. యూట్యూబ్లో చూసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు. అన్న ఇదన్న పరిస్థితి, ఇది పరిస్థితి అన్న. ప్రార్థన చేశాను. దేవుడు మహాకృపను బట్టి కోర్టు కేసు కొట్టివేయబడింది. ఆమె హల్లెలూయా. ఆయన తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఆయన తీసుకున్న తీర్మానం తెలుసా? ఒకవేళ ఈ స్థలం కోర్టు కానీ కేసు కొట్టివేస్తే, డాక్యుమెంట్స్ అన్నీ మా చేతికి వస్తే, దైవజనుడికి పలాందిస్తా అని అనుకున్నాడట. ఏమనుకున్నాడు? ఒకటి ఇస్తా, మందిరం కన్నా నా వంతు నేను ఇస్తా అని చెప్పేసి అనుకున్నాడు. దేవుడు మహాకృప అది అంగీకరించి దేవుడు ఏం చేశాడంటే కోర్టు కేసు కొట్టివేసి డాక్యుమెంట్స్ చేతులు పెట్టాడు. ఆమేన్. తీసుకున్నాడు, సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆయన మనసులో ఒక ప్రేరేపణ వచ్చింది. ఎప్పుడు డాక్యుమెంట్స్ వచ్చాయో అమ్మటి లోపల మనస్సాక్షి చెప్పేస్తుంది, రే అప్పుడు రానప్పుడు దైవజనుడితో ఏం చెప్పావు? దైవజనుడితో తీసుకున్న తీర్మానం ఏంటి అంటే ఆయన అనుకున్నాడు, ఇప్పుడు ఏమొచ్చింది మన చేతిలో చెప్పరే? పేపర్లు వచ్చినాయి. ఇక మనకి దైవజనుడితో ఏ పని అవసరం ఏముంది? అవసరం తీరిపోయింది కదా, దేవుడితో మనకి ఏం పని అని చెప్పేసి మనోడు మంచిగా దర్జాగా ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య అందరూ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వినాలి, హల్లెలూయా. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. రాను ఏమవుతుందంటే అంతా బాగానే ఉంది కానీ కుటుంబంలో ఏం లేదు, సమాధానం లేదు.
అంతా బాగానే ఉంది, కానీ భార్యాభర్తల మధ్యకి గొడవలు, పొట్లాట్లు, పిల్లలకి అనారోగ్య సమస్యలు. ఏంటి 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 అని అర్థం కావట్లేదట. హల్లెలూయా. అలాంటి టైంలో నాకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు? కానీ ఫోన్ చేయడానికి ఎవరు అట్లా చెప్పరా? మీకు తెలుసుగా, స్తోత్రం కలిగింది కాక. రాట్లా పుసుక్కుని అడుగుతున్నామో అని. నేను అడుగుతా, నాకే అవసరం? నేను అడిగితే దేవుని అడుగుతా. అడుగుడి మీకు ఇవ్వబడనన్న దేవుడు మనకుండగా నాకే అవసరం? ఫోన్ చేద్దామంటే మళ్ళా ఇప్పుడు పేపర్లు వచ్చిన విషయం తెలిస్తే ఎట్లా పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నాడు. మనడు అయిపోయింది. తర్వాత ఫోను చేసి చిన్నగా సప్పగా మాట్లాడదు. అన్నయ్య చెప్పిన ఆయనే ప్రార్థన చేయన్నయ్య, దేని గురించే ఇంట్లో కొద్దిగా పోరాటాలు అవుతున్నాయి అన్నయ్య, సార్లు కళ్ళు మూసుకొని చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపిస్తున్నాయి డాక్యుమెంట్ చేతికి వచ్చేసినాయని. హల్లెలూయా. ఏమంటే ఆయన చూపించే దేవుడు కదా. అయ్యా నాకు చూపిడా? దర్శనము చేత నింపుతాడు ఆయన. ఇక్కడ కూర్చుని కొంతమంది తల్లులకి దర్శనం వరాలు ఉన్నాయి. జరగబోయే విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కొంతమంది బిడ్డలు చెప్తారు, నాకు తెలుసు అయ్యా ఇది జరిగిద్దని నాకు తెలుసు అని. ఎట్లా చెప్పగలుగుతున్నారు? దర్శనంలో దేవుడు ముందుగానే చూపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు, డాక్యుమెంట్స్ చేతికి వచ్చినట్టుగా దేవుడు చూపించాడు. ప్రార్థన చేస్తాను. నేను మాట్లాడుతూ మా చిన్న మాట వేసి, ల్యాండ్ గురించి ఇంతకుముందు ప్రార్థన చేయించారు కదా, ఏమైంది అని. అది ఇంకా కోర్టు కేసులోనే ఉంది పాస్టర్ గారు అన్నాడు. నేను నమ్మేసేదాన్ని. అవునా, ఇంకా ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఆయన క్రియలు ఎలా ఉన్నాయి? సంపూర్ణంగా ఉన్నాయా? ఒక విధేయత ఉందా? ఒక భయం ఉందా? ఒక భక్తి ఉందా? అతడు మాట్లాడుతుంది దైవజనుడితో అనుకుంటున్నాడు కదా. మరి అపోస్తుల కార్యంలో చూద్దామా? ఒక దైవజనుడితో అబద్ధం ఆడితే ఏమైందో చూద్దామా? చూడండి, అపోస్తుల కార్యం త్వరగా. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 4వ వచనం, 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై 4వ వచనం చదువుక. అవును. చాలండి. నీవు మనుషునితో కాదు, దేవునితో అబద్ధములాడుతున్నా. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీది, కానీ ఇప్పుడు ఏమైంది? అమ్ముడిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదైతే తీర్మానం తీసుకున్నావో అది దేవుని సన్నిధిలో పెట్టి తీరాలి. కొంతమంది గుప్పెళ్ళ బియ్యం విషయంలో ఎడ తీస్తామంటారు. సంఘం అయినండి, ఇంటికి పోగానే పొయ్యి నీళ్ళు పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టిన తర్వాత ఎప్పుడైపోయింది తీస్తామనుకున్నానే అనుకుంటారు. కొంత బియ్యం ఉడుకుతున్నప్పుడు ముందు రాదా చెప్పరే? స్తోత్రం కాక. కొంతమంది తీర్మానాలు తీసుకున్నారు. ఏంటి ఆ తీర్మానాలు? ఆ మందిరంలో ఉండాలి, నా మందిరానికి ఇది ఇవ్వాలి అంటే. నువ్వు దేవుని మందిరానికి ఇచ్చేది అది మీరు మనుషులకి ఇస్తుంది కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇంతకుముందు మనకి ఆ కూర వండుకోవడానికి, అన్నం వండటానికి గిన్నెలు లేవు. ఏం లేవమ్మా? గిన్నెలు లేవు. ప్రార్థన చేసి, ప్రభువా ప్రతి మందిరంలో గిన్నెలు ఉన్నాయి ప్రభువా, ఈ మందిరంలో మాత్రం లేదు నాయనా అంటే దేవుడు మహాకృపను బట్టి నాకు తెలియదు ఆ విషయం. అమ్మ గిన్నెలు తీసేసుకుంది. ఒక్కొక్క గిన్నె ఎంత ఉందా? 10 కిలోలు 25 కిలోలు ఈ మధ్య తీసుకుంది. ఇవన్నీ ఎందుకు ఇంత పెద్ద ఎందుకు ఏం చేసుకుంటాం అంటే అమ్మ అంటుంది కదా, ఇది నీకు ఉపయోగపడదు కానీ రానున్న ప్రజలకు ఉపయోగంగా మారిపోద్ది. అప్పుడు లైట్ వెలిగిపోయింది. ఓహో స్తోత్రంగా, నిజమే కదా. అప్పుడు కొనంటే మనకు డబ్బులు ఏడ ఉంటాయి. స్తోత్ర. హల్లెలూయా. ఏ రోజైతే గిన్నెలు తీసుకొచ్చి మందిరంలో పెట్టిందో ఇది నాయిగావో. ఎవరికి ఇవి? దేవుని మందిరానికి. అంతేగామా? దేవుని మందిరానికి ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చారో, మాట్లాడుకొచ్చారో, ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇంట్లో బియ్యం అయినట్టుగా మాకు తెలియదు. బియ్యం అయిపోతున్నాయి అన్నది ఎప్పుడు కూడా మేము చూడలేము. మీరు నమ్ముతారు నమ్మరు, మా ఇంటికి దాదాపుగా నెలకి కనీసం వెళ్తూ వస్తారు. ఖమ్మం నుండి కానీ మదిర ప్రాంతం నుంచి దైవ సేవకులు వస్తూ ఉంటారు.
దూరం నుండి వస్తున్న కొంతమంది కొంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. దారి మధ్యలో ఉంది కదా వచ్చిన వాళ్ళకి పుష్కలంకంగా భోజనాలు పెట్టి వారు తినదుగా మిగిలింది మేము కూడా తిని ఈ రోజు దాకా అయిపోయినట్లుగా లేదు. ఈ రోజు దాకా దేవుడు పుష్కలంకంగా ఇస్తూనే ఉన్నాడు. రానున్న ప్రజల కొరకు వాళ్ళు కడుపు నింపబడాలి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. దేవుడు ఏం చేశాడు దాన్ని? ఇప్పుడు వాళ్ళ తరాలకి దేవుడు ఇచ్చాడు. లోపల బస్తాలు ఉన్నాయి ఇంకా, స్తోత్రంలోని కాక. హల్లెలూయా. రీసెంట్గా మన రామన్న వాళ్ళ మమ్మీ, ఇవన్నీ ఎందుకు చెప్పిన సంఘం మీకు తెలియాలి, ఆ బిడ్డ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రేరేపించబడిందట. పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం కొద్దిగా ఆ పోయినసారి నాతో ప్రార్థన చేయించుకుందమ్మ. ఒడ్లు బాగా పుష్కలంకంగా దేవుడు అనుగ్రహించేది. ఆ ఒడ్లు బస్త తీసుకుని వచ్చాడు పాప, అన్న బండి కట్ట తీసుకుని వచ్చేది, తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేసాడు. హల్లెలూయా. ఎందుకు ఇస్తున్నారమ్మా మందిరానికి? మా క్రియలు సంపూర్ణంగా అవ్వాలి అంటే దేవుని సన్నిధిలో ఇచ్చుటను బట్టి సంపూర్ణంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మన క్రియలు సంపూర్ణంగా మార్చబడాలి అంటే కేవలం చెప్పువారేమో కాదు, క్రియారూపంగా చూయించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఏమి నాయనా అంటే ఏం చెప్పాడు? ఇంకా కోర్టులో కేసు అంతే ఉందండి. ఇక ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ శ్రమలు పెరిగాయి. అర్థం కావట్లే మనోడికి. ఎందుకు అర్థం కాలేదు? కొంతమందికి ఇంట్లో బాధలు ఎందుకు వస్తాయి అమ్మా? ఎందుకు కష్టాలు వస్తాయి? ఎందుకు పోరాటాలు వస్తాయి తెలుసా? ఎందుకు వస్తాయి తెలుసా మీకు? దేవుని విషయంలో తీసుకున్న తీర్మానాల మీద నిలబడకపోతే వస్తాయి. రోగాలు ఎందుకు వస్తాయి? ఉత్తిపురానికి వస్తాయి రోగాలు. దేవుడు పంపిస్తే కానీ రావు తెలుసా? దేవుని అనుమతి లేకుండా ఏది రాదు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడే తెగులు పంపించాడు. వాళ్ళ బుద్ధి మారాలని. ఏం మారాలని? నా ప్రజలు బయటికి రావాలని తెగులు పంపించి ఆయన ఆపాడు. అందుకే యోనా కాలంలో కూడా మనం చూస్తే చెయ్యను ఉద్దేశించిన కీడు దేవుడు చెయ్యక మేలు చేశాడు. అక్కడ ఆయన వర్షంలు అన్నీ ఉన్నాయి. నువ్వు ఆయన చేత మేలు పొందుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే ఆ అర్థం చెప్పాడో సర్లే అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. ఎక్కువైపోతున్నాయి. రోజు ఓపిక పట్టలేక ఫోన్ చేశాడు ఇక నాకు. అన్నా నీతో అబద్ధం అడినా. ఏంది నాయన? వచ్చేసిన డాక్యుమెంట్స్. అబ్బా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం అన్న. ఒకటి ఒప్పుకోవాలన్నా అన్నాడు. ఏంటి అని? ఒకవేళ దేవుడు కార్యం చేస్తే నేను ఒకటి ఇంక ఇవ్వాలనుకుంటున్నాను. అవునా? ఏ తీర్మానం తీసుకున్నావు అని అడగలేను. సరే ప్రభు చిత్తం అన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అనుకున్నది దేవుని మందిరం తీసుకొచ్చాడో ఆ రోజు మొదలుకొని వారి కుటుంబంలో నేటి వరకు కూడా సమృద్ధి సమృద్ధి సమృద్ధి. వారు శరీరపరంగా ఆశీర్వదించబడ్డారు, ఆత్మీయంగా కూడా వర్ధిల్లుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే పాలడుగులో ప్రతి నెల మొదటి శుక్రవారం కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం, జరగాల్సిందే. ఆమేన్. ఆ తీర్మానం మీద నిలబడితే దేవుడు వారి పక్షం నిలబడతాడు. అనురాధక్క సాక్ష్యం చెప్పింది మొన్న. అసలు చేయటానికి మా దగ్గర అమౌంట్ లేదండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నవాళ్ళు. అయినప్పటికీ కూడా చకచక టెంట్ అన్నయ్య వెళ్ళి నేను గమనించడానికి వెళ్ళిన తర్వాత అన్న ఫోన్లు చేయటం, సాయంత్రం కల్లా టెంట్ కావాలి, వేయాలి, సైడ్ కర్టన్స్ వేయాలని చెప్పేసి ఆ టెంట్ సామాన్లో మామూలు ఇబ్బంది పెట్టలే. హల్లెలూయా. ఆయన వచ్చి లైట్లు కట్టి అన్నీ చేసేదాకా వదిలిపెట్టలేదు. ఎందుకు ఇంత ప్రయాస అంటే మేము దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నామో మా క్రియలు సంపూర్ణము చేయబడాలి. ఆయనకి అన్నీ తెలుసు. మేము ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో ఏ తీర్మానం తీసుకున్నామో మేము చేసింది మనుషులతో కాదా, మేము చేసింది తీర్మానం సర్వశక్తి కలిగిన దేవునితో తీర్మానం తీసుకున్నామో. మా తీర్మానము సంపూర్ణం అవ్వాలంటే మేము ప్రయాసపడాలి. వారు చెప్పిన సాక్ష్యం అది. ప్రయాసపడుతున్నారా మీరు? చెప్పరే? ఉందా ప్రయాస? ఈజీగా వచ్చి కూర్చుని ఆదివారం స్తోత్రం చెప్పి వెళ్ళిపోవటం కాదు. స్తోత్రం కలిగిన గాక. మన నడుము కట్టవలసిన అక్కర ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదువుదా.
నువ్వు ఎందులో మృతుడవయ్యావో నీకు ఈ పూట దేవుడు బయలుపరుస్తున్నాడు. సరి చేసుకోవటానికి సిద్ధంగా ఉండండి. రోమియోలు రాసిన పత్రిక 8:13. చాలండి. ఈ మాట శ్రద్ధగా అందరు రాసుకోవాలి, ప్రింట్అవుట్ చేయాలి. పౌలయ్య గారు రాస్తున్న అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తేట మీరు చావలసిన వారై ఉన్నారట. అంటే ఏంటి? అంటే ఏంటి తెలుసా? మనం ఎవరు బిడ్డలం? చెప్పండి గట్టిగా. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళేగా. దేవుడు అంటే మనకి ఇష్టమేగా. ఆయన మాటల్లో ద్వేషం ఉందా? దోదరవాలి చెప్పరే. ఆయన ప్రవక్తల్లో దోషం ఉందా? లేదు. ఆయన నడకలో పాపం కనబడిద్దా? చెప్పరే. కానీ మనలో కనబడుతుంది ఏంటో, మన మాటల్లో కనబడేది ఏంటో, మన ఉద్దేశంలో ఉందేంటో చెప్పండి. ఆయనలో మాత్రం ప్రేమ ఉంది, ఆయన అనుసరిస్తున్న పెట్టగా నీలో మాత్రం ప్రేమ లేదు. వారవలేరు కొంతమంది, తట్టుకోలేరు కొంతమందికి. అదేం బుద్ధో ఏందో అస్సలు తట్టుకోలేరు. అసలు ఏమంటారు ఆ మనసు బయటికి రాదు. కానీ ఆ మనసు తెలిసి చూస్తే నాకు తెలిసి వాళ్ళకున్నంత స్వార్థం ఇంకా భూమి మీద ఎవరికి ఉండదు. మనం కొత్త బండి తెచ్చుకున్నాం అనుకోండి, మనం కొద్దిగా అట్లా కనబడుతున్నాం అనుకోండి, అస్సలు అబ్బో. మళ్ళీ వాళ్ళు ఎవరు మందిరం పోయేటోళ్ళే, మనతో పాటు మన పక్కన కూర్చుంటోళ్ళే. మళ్ళీ ఆడ కూర్చుంటారు, పక్కనే కూర్చుంటుంది. అక్క ప్రైజ్ రాజు చెప్పింది, అన్న ప్రైజ్ రాజు చెప్పింది, ప్రైజ్. మళ్ళీ లోపల ఈ మధ్య బాగా ఎదుగుతుంది ఏంటంట, ఈ మధ్య బాగా చూస్తున్న ఆనందంగా ఉన్నారు, మంచి నవ్వుతున్నారు ఏంది ఇద్దరు భార్యాభర్తలు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆమె వచ్చింది, ఎట్నే వచ్చి, అయ్యా ప్రభు, అయ్యా అదేంది అయ్యా, అసలు ఒకటే బాధ అయ్యా, ఒకటే వేదన అయ్యా అంది. నేను అన్నా కదా, ఎందుకమ్మా, ఎందుకు బాధ, ఎందుకు వేదన, ఎందుకు బాధపడాలా, ఎందుకు వేదన పడాలంటే, ఏమో అయ్యా తెలియదయ్యా, ఒకటే బాధనయ్యా, బాధ అయ్యా. అవునా, ఏంటి ఆ బాధ ఏంటన్నా? నవ్వు రావట్లేదయ్యా అంది. ఏమంది? నవ్వు రావట్లేదు. ఓ నవ్వు రావట్లేదా, ఓకే మంచిదే కదా అని అన్న. అదేందయ్యా అట్ట అంటావు అన్న. మీరు నవ్వండి ఒకసారి. నవ్వరింది. మీరు నవ్వట్లేదంటే అర్థమైంది జీవించుచున్నారనే పేరే కానీ. ఏమంటే నా దేవుడు మాట రాయబడింది కదా, ఆయనంట నోటి నిండా నవ్వు కలగజేస్తాడంట. ఎక్కడండి? నోటి నిండా అంటే ఆనందాన్ని కలగజేసే దేవుడు. మరి ఆనందాన్ని దొబ్బేది ఎవరు, తీసుకునేది ఎవరు? అలా నవ్వనీయకుండా సంతోషపడుకునేవాడు సాతాను గాడు. అస్సలు నవ్వదట. వచ్చింది, నేను నవ్వేటట్టు ప్రార్థన చేయండి అంది. ఏమంది? నవ్వేటట్టు ప్రార్థన. నేను అన్న కదా, నేను నవ్వించలేనమ్మ, నేను నీకు నవ్వు కలగజేయాలంటే దేవుడే కలగజేయాలి. ఆమేన్, హల్లెలూయా. సంతోషమును కలగ చేయాలంటే దేవుడు ఒక్కడే పరిష్కారి, దేవుడు ఒక్కడే కారణభూతుడు. ఆమేన్, హల్లెలూయా. అవును, ఒకటే బాధ అయ్యా, ఒకటే బాధ, ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉందయ్యా. నేను అన్నాను కదా, నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళు, నీ నోటి నిండా దేవుడు నవ్వు కలగజేస్తాడు. ఇక చూడండి, ఆ రోజు నుంచి ప్రతిరోజు నవ్వటం అంట. అలా ఆయనకి పిచ్చిలేసింది. ఏంది ఇది, ఈ మధ్య నవ్వేది, ఈ మధ్య బాగా నవ్వుతుంది అని పిచ్చిలేసి అంటుందంటే, ఏంది ఎంతగా నవ్వుతున్నావు ఏంటంటే, నా దేవుడు నా పరిస్థితుల నుంచి నన్ను విడిపించి నోటి నిండా నవ్వు కలగజేసాడు. నవ్వాలండి, అది ఆరోగ్యానికి ఇంకా చాలా మంచి ఫీలింగ్ షేర్ చేసుకుని చాలా మంచిది. నవ్వటం కదా అని రాత్రి కూడా పడుకున్నప్పుడు అన్నమాకండి. ఈ గేల ఇంట్లో ఒక్కడ ఉండడం మీరు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. చూడండి, మనము శరీరానుసారంగా బ్రతికితే మనం చనిపోయేవారంగా, చచ్చువారిగా ఉంటాం. అంటే మనలో ఏముండదు, జీవం లేనట్లే. మరి శరీరంలో ఏముందమ్మా? శరీరము ద్వారా ఏం జరుగుతుందమ్మా అంటే, పాపమును నీ నుండి జరిగింపచేసేది శరీరము. లోపల నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు, లోపల పవిత్రంగా ఉండాలనుకుంటావు, నా క్రియలు సంపూర్ణముగా దేవుని సన్నిధిలో నెరవేర్చబడాలి అనుకుంటావు.
కానీ శరీరం దానికి ఏం చేస్తుంది? విరోధంగా మారిపోద్ది. శరీరం ఏం చేస్తుంది? ఆ క్రియను జరగనీయకుండా చేసిద్ది. దేవుని సన్నిధిలో తీసుకున్న తీర్మానాలు జరగపోవటానికి గల కారణం ఏంటి? ప్రార్థన చేయాలనుకున్న నీవు చేయలేకపోవటానికి గల కారణం ఏంటి? భక్తి చేయాలని అనుకున్న నీవు, దశమ భాగాలు సమర్పించాలనుకున్న నీవు, ప్రార్థన మందిరమునకు ప్రతి వారం వెళ్ళాలనుకున్న నీవు ఆగిపోవటానికి, ఇవ్వలేకపోవటానికి, భక్తిలో ఇంకా చల్లారిపోవటానికి గల ముఖ్య కారకులు ఎవరు అంటే నీ శరీరమే నీకు శత్రువు. అందుకే ప్రార్థనలో ఉండలేకపోతున్నావు, అందుకే భక్తి చేయలేకపోతున్నా, ప్రేమగా ఉండలేకపోతున్నా. మరి ఎలా అయ్యా? మరి నేను యేసయ్యలాగా మారాలనుకుంటున్నానే, ఆయన రాకడలో ఎత్తబడాలనుకుంటున్నానే, ఆయన సింహాసనం ఎదుట నిలబడాలనుకుంటున్నానే, దేవదూతలతో కలిసి ఆయన ఆరాధించాలనుకుంటున్నాను కదా. నేను ఇంకా మృతుడినై ఉంటే జీవించుచున్న నా దేవుని రాజ్యానికి నేను ఎలా వెళ్ళగలుగుతా? ఉందా ప్రశ్న మీలో? ఉందా? ఒకవేళ ఈ ప్రశ్న మీలో ఉంటే జీవించుచున్న దేవుడు మీకు జీవాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాటిని ఎలా మనం చంపగలుగుతాం? శరీరం నుంచి ఆత్మానుసారమైన త్రోవలోకి, ఆత్మానుసారమైన జీవితంలోకి, ఆత్మీయతలోకి ఎలా రాగలుగుతామంటే ఒకటే ఆత్మచేతనే వాటిని చంపగలుగుతాము. చదవక మాట చదవక ఒకసారి. దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో అది దేవుని కుమారులు అంటే ఎవరు? మేము దేవుని కుమారులు, దేవుని కుమార్తెను చెప్పుకుంటే సరిపోతుంది బిడ్డ. ఎవరిలో అయితే ఆత్మ నడిపింపుంటుందో వారిలో దేవుని కుమారుల. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చెప్తారు బిడ్డ నీ దేవుని బిడ్డను? ఎంతమంది అంటారు? నేను అంటా, అందరం అంటాం నీ దేవుని బిడ్డ, దేవుని బిడ్డని, యేసు ప్రభువు నమ్ముకుని బిడ్డవే. మరి దేవుని బిడ్డవైతే ఏముండాలి? నీలో ఆత్మ ఉండాలి, ఆత్మక్రియలు ఉండాలి, ఆత్మానుసరమైన జీవితం ఉండాలి. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చేత ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో శిష్యులందరి మీదకి దిగి వచ్చిన దేవుని ఆత్మ. అప్పటి నుంచి వాళ్ళ వ్యవహారం మారిపోయింది కదా, వారి చూపు మారిపోయింది కదా, వారి ప్రవక్తన మారిపోయింది కదా, వారి క్రియలు మారిపోయాయి కదా. ఎలా మారినాయి పేతురా? ఎలా మారినాయి సిమోనా? ఎలా మారినాయి మత్తయ్య అంటే వారు చెప్తారు కదా, మేము ఆత్మచేత నడిపించబడుతున్నాము, ఆత్మచేత అభిషేకించబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రారంభంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ ఆత్మచేత నడిపించేవారు లేరు. మృతులుగా ఉండటానికి గల కారణం ఏంటంటే అక్కడ ఆత్మ లేదు. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధాత్మ నమ్మట్లే, పరిశుద్ధాత్మ క్రియలను నమ్మట్లే. సంఘంలో భాషలు మాట్లాడుతుంటే వీడికి పిచ్చి పట్టింది అనుకుంటున్నారు. కొంతమంది గమనిస్తాను, దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, దేవుడు వారిని దర్శించినప్పుడు చాలామంది కూడా వచ్చినా కూడా నాకు రాలేదులే అనుకుంటారు, పొందుకుంటున్నా కూడా ఇది దేవుని ఆత్మ కాదులే అనుకుంటా, భ్రమలో ఉంటున్నారు. నేను అంటాను, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండదు తెలుసా అండి? స్వతంత్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆరాధించేటప్పుడు ఆయన ఆత్మ చేత మనం దర్శించబడాలి, ఆత్మ నింపుదల మనలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని తన ఆత్మతో నింపాలనుకుంటాడు. ఆదికాండం ప్రారంభంలో చూస్తే దేవుడు అన్నీ నిర్మించాడు, కానీ అందులో ఏం లేదు? భూమిలో జీవం లేదు, ఏం లేదు. చూడండి 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. దేవుని ఆత్మ కలిగి ఉంటే ఎంత 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 ప్రాముఖ్యమో. 1వ అధ్యాయం 1వ వచనం చదువక్క, శ్రద్ధగా వినండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను. చాలండి. దేవుడట ప్రారంభంలో భూమిని నిర్మించాడట. భూమిని తయారు చేసిన తర్వాత మరి ఆ భూమి ఆకాశాలు నిర్మించబడిన భూమి నిరాకారముగాను శూన్యముగా ఉంది, చీకటి కమ్మి ఉంది. ఏం కమ్మి ఉందమ్మా? చెప్పండి, ఏం కమ్మి ఉంది? చీకటి కమ్మి ఉంది. మన బ్రతుకుల్లో కూడా కొన్నిసార్లు చీకటి కమ్ముకుంటుంది. ఏం కమ్ముకుంటుందమ్మా? చీకటి. చీకటి అనగా సాతాను క్రియలకి సాదృశ్యం. అక్కడ జీవం లేదు, భూమి తయారు చేయబడింది, నిరాకారంగా ఉంది, కానీ అందులో ఏం లేదు, కదలిక లేదు. ఆ ముందుకు వస్తే దేవుని ఆత్మ అప్పుడు
వెలుగు కలిగెను, అది మంచిదైనట్టుగా దేవుడు చూసెను. తర్వాత రాత్రి కలిగింది, చీకటికి రాత్రిని పేరు పెట్టింది. ఆత్మ ఎప్పుడైతే జలముల మీద అల్లాడటం ప్రారంభించబడిందో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఈ శూన్యము, ఈ ప్రపంచము జీవముతో నడుస్తూ ఉంది. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులు ఉంటారో అక్కడ జీవం ఉంటుంది. నీ ఇంట్లో నువ్వు ఉన్నావంటే నీ ఇంట్లో ఏం కలగాల? జీవం కలగాల. నువ్వు వెళ్తే అక్కడ ఆటోమేటిక్ కార్యాలు జరిగిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మన మృతుల్లాగా ఉండొద్దు, ఏదో పై భక్తి చేసే వారికి ఉండొద్దు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ప్రతి బిడ్డలు మనం ఆలోచించేద్దాం. మరి ఈ శరీర క్రియలు ఎలా చంపుకోగలుగుతాం? ఈ నాలో వస్తున్న పాపపు కోరికలు, మరి నాలో వస్తున్న ఈ వ్యభిచారపు తలంపులు, నాలో వస్తున్న ఈ పాపాన్ని ఎలా 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 నేను చంపగలను అంటే ఒకటే, దేవుని ఆత్మ సహాయం ద్వారా నువ్వు వాటిని జయించగలిగిన శక్తి దేవునికి ఇస్తాడే. నీవు తీసుకున్న తీర్మానాలు ఉన్నాయే, ఆ తీర్మానాలు నీ బలముతో, నీ సొంత జ్ఞానంతో నువ్వు వాటిని నెరవేర్చలేవు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ స్వాధీనంలో అయిపోతావో పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా కార్యాలు ప్రారంభిస్తాడు. ఆయన చెప్పండి, నా బలము కాదయ్యా. చెప్పాలి, చేపి చెప్పండి, నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నా జ్ఞానము కాదయ్యా, నీ ఆత్మ ద్వారానే ఇవి జరుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక చివరిగా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20 వచనం చూద్దాం. 20 అధ్యాయం మొత్తం చదివేసి వచనం చదివేసి, గలతీ 6:20 వచనం. ఒక్క నిమిషం, గలతీ 6:20. మరొకసారి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగా. అక్కడ మళ్ళా ఏం చేశాడు? మానవుని యొక్క ఆత్మతో మళ్ళా ఏం చేస్తున్నాడు? కలుపుతూ. సహోదరులారా, కృప మీ ఆత్మకు తోడై ఉండునుగా, కృప మిమ్మల్ని బలపరచునుగాక, కృప చేత తృప్తిపరచబడుదురుగాక. నేను అంటాను, ఒక పాపిని పశ్చాత్తాపలకు నడిపించేది దేవుని మహాకృప. ఆమె హల్లెలూయా. మన మృతులమై ఉండగా మనకు తెలుసు మన స్థితి ఏంటో, మనకి తెలుసు మన జీవితం ఏంటో, మనకు తెలుసు మన భక్తి ఏంటో, మనకు తెలుసు. ఈ శరీర క్రియలతో ఇంకెన్ని రోజులు, ఈ శరీరానుసారమైన మనసుతో ఇంకెన్ని రోజులు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీవు ఆత్మానుసారంగా నడవాలి అనుకుంటే ఈ పూటే, ఈరోజే నీ ఆత్మకు దేవుడు తన కృపను అనుగ్రహించబోతున్నాడు. కేవలం కృప పొందిన దానిగానే కాదు, ఆయన ఆత్మచేత నడిపించబడబోతున్నావు. శరీర క్రియను చంపివేయబోతున్నావు. దేవుని రాజ్యమునకు వెళ్ళనీయకుండా అడ్డపడుతున్న అడ్డుగోడ వంటి శరీర ఈచ్ఛలను, శరీర కోరికలను చంపివేయగలిగిన బలాన్ని దేవుడు ఈ పూట మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సంఘములో శరీరానుసారమైన మనుషులు ఉండొద్దు. మంచి ముద్దలో పులిసిన ముద్ద ఉంటే, మంచి పిండిలో పులిసిన పిండి ఉంటే పిండంతా ఆగమైపోతుంది. సంఘంలో శరీరానుసారమైన ఒక్క వ్యక్తి ఉన్న చాలు, మంచిగా ఉన్న వాళ్ళందరూ చెడిపోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఉంటాం, ఏమంటాం? రే వాడు మంచుడు కదరా, వాడితో సావాసం చేతి ఏమవుతుంది? వాడి బుద్ధులు వచ్చేస్తాయి. ఎందుకంటారా మాట? ఎంత మంచుడైనా చెడ్డోడితో సావాసం చేస్తే, ఆడు ఎంత పెద్ద సంఘం అయినా అందులో శరీరానుసారమైన ఒక్క వ్యక్తి ఉంటే చాలు, మొత్తం దొబ్బిపోద్ది. ఈ మాట చెప్పండి, మొత్తం శరీరానుసారమైన మనసుగా మారిపోద్ది. ఏం చేస్తారు వీళ్ళు? శరీరానుసారమైన వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు చప్పట్లు కొట్టరు. అమ్మాయినండి, వీళ్ళు చప్పట్లు కొట్టరు, పక్కన కూడా కొట్టనీరు. వీళ్ళు ఏదో ఆలోచిస్తారు, ఈ ఆలోచన వాళ్ళకి చెప్తారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. శరీరానుసారమైన మనుషులు ఎలా ఉంటారో తెలుసా? వారు సంఘంలో ఉంటే వారు వాక్యం వినరు, పక్కన వాళ్ళు కూడా వాక్యం విని. వారు ఆరాధన చేయరు, పక్కన వాళ్ళు కూడా ఆరాధన చేయనీరు. పొలలు పెడతారు.
చాలే ఇంకైపోతే టైం ఇంక ఎప్పుడు వదిలిపెడతాడు. ఇది ఆలోచిస్తుందంటే మీరు ఎవరు చెప్పరే ఇంటికాడ మా ఆయన ఏం చేస్తాండి ఇంతో అసలుకి ఈరోజు రాలే ప్రార్థన రాని పిలిచిన రాలే పాపం ఎట్టుండో ఏందో ఉందా మనసు. కొంతమంది ఉంటారు ఇక్కడే కూర్చుంటారు, ఊరు మొత్తం తిరిగి వస్తారు, కాలనీ తిరిగి వస్తారు. అంటే వాళ్ళు ఏమున్నట్లు ఇంకా శరీరానుసారమైన మనసు. అయితే వాటిని ఎలా చంపాలంటే ఆత్మానుసారమైన ప్రవక్తను ధరించుకుంటే, దీనుడవై దేవుని శరీరం నిన్ను నీవు అప్పగించుకునుకుంటే నా ప్రభు నీకు అట్టి సహాయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ప్రతి విషయంలో కూడా అప్పగించుకోవాల్సిన వాడిగా ఉండాలి. మనము ప్రస్తుతం పోరాడుతుంది అంధకార దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం, వాయుమండల దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. శరీరమును చంపివేసుకోగల శరీర ఆశలను చంపివేసుకొని పైనున్న వాటి కొరకు మనం ప్రయాసపడాలి. ఇంకెన్ని రోజులు మృతుడు అయినలాగా ఉంటాం. మనం జీవించాలి, జీవం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఒక మనుషుడు చనిపోతే అతడు మృతుడు అయితే ఆడవల్ల ఏం ఉపయోగం ఉంది మనకి? ఏం చేస్తాం? తీసి అవతలపడేస్తాం. అంటే ఉదాహరణ చెప్పాలంటే గుంట తీసి గుండెలో పెట్టేస్తాం. అవునా కదా? ఉపయోగం ఉందా? వాడు ఎంత మంచోడైనా ఉంచుకుంటామా? వాడు ఎంత పెద్ద అందగాడైనా ఉంచుకుంటామా? ఏం చేస్తాం? చచ్చిపోతే అయిపోయింది బాబు నీ పని పరిసి వస్తాం. అవునా కదా? ఇప్పుడు ఒత్తి మనిషి అలాగుంటే మరి దేవుని సంఘంలో నీవు ఆత్మానుసారంగా ఉండకుండా శరీరానుసారంగా బతికే వ్యక్తికుంటే అప్పుడు దేవునికి ఉపయోగమా? తీసుకెళ్ళి నరకంలో పడతాడా? నేను అంటాను కదా, దేవునికి భయపడువాడుగా నువ్వు మార్చబడితే దేవుడు సమస్తం సాధ్యపరుస్తాడు. ఆమె హల్లెలూయా. సంగమా ఆలకించండి. ఒకవేళ ఈరోజు దాకా నీ హృదయంలో నీలో శరీరానుసారమైన క్రియలున్నాయేమో, కానీ ఈరోజు వాటిని విడిచిపెట్టుదాము గాక. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు ఒక మనసు పని చేసిద్ది. నేను అడుగుతున్నా, దేవునికి చేతడా? ముందే ఏమేమి అనుకుంటుంది. ఏమని? ఇప్పుడు మా ఆయన మారాలని ప్రార్థన చేస్తారు కొంతమంది, లేదా మా అబ్బాయి మారాలండి, లేకపోతే మా పిల్లలు మారాలని చేస్తారు. ప్రార్థన చేసుకుంటా మారుతాడా? డౌట్. మళ్ళా ఏంది వాళ్ళకి? డౌట్. మారుతాడా? ప్రభా నువ్వే చేయను ఆయన డౌట్. నేను అంటాను కదా, సందేహపడకుండా దేవుని అడిగి చూడు, నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు తప్పించడండి దేవుడు? మన శ్రమల నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన. మన పాపం నుంచి మన పవిత్రమ వైపు నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆయన సమస్తం సాధ్యపడతా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మాత్రం చేతడా? చేయలేపోట. రేపు చేతడేమో. యేసు ప్రభు బిజీగా ఉంటారు ఈ టైంకి. పాపం ఒక ఆమె ఉందిగా అండి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. ఏం చేస్తాం మేము? ఎందుకమ్మా అన్న. ఒకేసారి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఉదాహరణ చెప్పిన. ప్రపంచంలో ఎంతమంది ఉంటారండి? వేసుకో 70 కోట్ల మంది వేసుకో. ఉదాహరణకి ఎంత? 70 కోట్ల మంది ప్రార్థన. ఒకేసారి 70 కోట్ల మంది ప్రార్థన చేస్తే ప్రభు ఎవరు ప్రార్థన అంటాడు? నేను చేయట్లేదు ఎగారు అంటుంది. ఏమంటుంది? తెలివి. దీని కూడా తెలివి. మళ్ళా దేని పనిలో ఉండదు, ఏంటో మాత్రం కూర్చుంటుంది. నేను అంటాను కదా, నిశ్చయముగా దేవుడు మనల్ని అందరినీ సరిచేసి ఆత్మానుసారమైన నడిపింపులోకి మనం తీసుకుని వచ్చునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మను పొందుకోగలిగిన వ్యక్తిగా ఉంటే చాలు, సిద్ధపడి ఉంటే చాలు, అని నింపేస్తాడు. హల్లెలూయా. మీరు భూమిని చూడండి. భూమిని దున్నేటప్పుడు భూమట అది ఎదురు చూస్తుందట. విత్తనం వేస్తారా? అది విత్తనం వేసిన తర్వాత మళ్ళీ నీరు కోసం ఎదురు చూస్తుందట. నీరు కోసం ఎదురు చూసిన తర్వాత బలం కోసం ఎరువు వేసి ఇక పచ్చి అంత ఎదురు చూస్తుంది. మనం ఎండిపోయిన భూమిలాగా ఉండొద్దు. ఎండిపోయిన మనల్ని దేవుడు తన సిలువ ద్వారా సాగు చేసి ఆయన ఆత్మను మన మీద కుమ్మరించాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధమేనా? మన స్తోత్రం చెప్పండి. మనం జీవించాలంటే శరీర క్రియలను చంపుకోవాలి. వ్యభిచారము, దొంగతనము, మాంత్రికులు కూడా. ఎవరా చెప్పడం మర్చిపోయినా? స్తోత్రం లేని కాక మనలో లేరులే. కానీ ఎవరైనా మాంత్రికులు ఉండుంటే
దూరం నుండి వింటున్న వారు ఉంటే స్తోత్రం కలిగిన గాక. పక్క నుండి వింటున్న వారు ఎవరైనా ఉంటే అయ్యల్లారా అమ్మల్లారా విడిచిపెట్టండి పరలోకం మీదే. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఈ మాట చెప్పండి, కొద్ది ధైర్యం ఉండాలి కదా. చెప్పరా? ఉండాలి ఉండకూడదా? ఉండాలా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక అనుకోని విధంగా ఒక విషయం జరిగింది. ఏం జరిగిందంటే, మీకు కొంజర్లో తెలుసు. కొంజర్లు ఎంతమంది తెలుసు? పక్కనే ఉంది కొంజర్ల. నేను కొంజర్లో పోయిన తర్వాత, ఆ కొంజర్లో చిన్న మామూలుగా మార్కెట్ కోసం పోతే నన్ను ఒక ఆమె పిలిచింది. అయ్యగారు మీరు తనకిలా పాస్టర్ గారు కదా? అవున్నాను. 21 రోజులు ఉపవాస ప్రార్థనకి మీరు అక్కడ ఫ్లెక్సీ పెట్టింది, ఆ ఫ్లెక్సీలో ఉంది మీరేనా అంది. నేనే అన్నా. అప్పుడు ఫ్లెక్సీ పెట్టాం బయట. అప్పుడు ఆటలో చూసుకుంటూ పోయినండి, మీరా కాదని చూసుకుంటున్నా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంది. ఊరి అసలు పిలితే బ్రహ్మాండంగా పోతున్నాం. హల్లెలూయా అని చెప్పి పోయి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేయగానే తక్కువని దేవుడు ఏం చెప్పి తెలుసా? దేవుడు బయలుపడతాడు. ఆ మీద కొన్ని చేతపడి శక్తులు ఉన్నాయి. ఏమున్నాయి? చేతపడి శక్తులు. నేను అన్నానమ్మా, మీరు ఎట్లా ఉండడానికి కారణం తెలుసా? ఒకడు ఉన్నాడు, ఆ దుష్టుడు గాడు మీ మీద ప్రయోగం చేస్తున్నాడమ్మా అని చెప్పా. అవునా అని నాకు కొద్దిగా డౌట్గా చూసింది. నాకెళ్ళి డౌట్గా చూసేసరికి సర్లే అని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేసా. నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి పోయినా ఆ రోజు నుంచి వాళ్ళకి పాలు ఇవ్వడానికి ఒక ఆయన వస్తాడంట టీవీఎస్ బండి మీద. ఆయన రావట్లే. ఎవరు రావట్లే అంటే అర్థమైంది? మీకు అర్థమైంది ఇప్పుడు? మీరు మంచోళ్ళు. నేను ఏమైనా ప్రార్థన చేశానంటే, ప్రభువా అటు క్రియలు చేస్తున్న వారు వీరికి దూరం అయిపోవును గాక అని చెప్పిన. నేను అన్నాను కదా, అమ్మా వాటిని ఎదిరించాలంటే మన శక్తి సరిపోదు. వాటి మీద పడి మనం సంపాలంటే మన శక్తి సరిపోదు. మరి ఎట్టనా అంది. మనలాంటి బలహీనుల కోసం దేవుడు తన ఆత్మను మన మీద ఉంచబోతున్నాడే. అందుకే కదా యోవేలు కాలంలో ప్రభు చెప్పాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఆయన ఇస్తాను రెడీగా ఉన్నాడా? నువ్వు అడుగు అన్నా. ఏమని అడగమంటావయ్యా అని. అయ్యా నా శక్తి కాదు, నా బలం కాదు, ఆవిడతో నేను పోరాడలేను గనుక నీ పరిశుద్ధ ఆత్మశక్తి నా మీద ఉంటే నేను ఎలా ఉంటాను? శక్తి కలిగి వాటిని ఎదిరిస్తాను. సర్వాంగ కవచము ధరించుకొని మనం ఏం చేయాలా? వాటి మీద పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితి. ఆ మాట చెప్పి నా బిడ్డకి నేను ఏమనంటే, అమ్మా మీరు దేవుని ఆత్మను అడగండి, దేవుని శక్తి కావాలని అడగండి. మీరు ఆత్మానుసారంగా మీరు జీవిస్తే, ఆత్మలో మీరు వర్ధిల్లితే, ఆత్మను పొందుకున్న వారిగా మీరు మార్చబడితే, అట్టి క్రియలు మీరు ఖచ్చితంగా జయిస్తారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఖచ్చితంగా జయిస్తారు అని చెప్తే ఆమంట ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఒక కొబ్బరి నూనె ప్రార్థించి ఇచ్చినగా కల్లాపు జల్లని జరుగుతుంది ఇంటి ముందు. చెప్పరా? బయట నేను అన్న కదా, కొద్ది తేపాల నీళ్ళు తీసుకొని ఇంటి ముందర చల్లుకు అమ్మ అన్న. పొద్దున్న లేసి బగి నీళ్ళు పట్టిద్దంట, దాంట్లో వేసి రక్తం వేసిద్దంట, వేసి తల్లుడు అంట. రక్తం రక్తం రక్తం. ఎంత భక్తి చూసారా? ఆమె జీవించుతుందని అర్థం. ఊరి నాయన అనుకున్నాను నేనేమో. నీ అట్ట చల్లమ్మ అంటే కలాపే. స్తోత్రం కాదు కాక. ఎప్పుడైతే అలా చదువుతుందో రాట్లాడు ఆడొత్తే ఆడికి ఏం పడుతుంది? మంటము వండుతుంది. ఆడికి అర్థమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఫోన్ చేసింది, అయ్యగారు ఇన్ని రోజు నుంచి ఏదో అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, ఆ పాలోడు రావట్లే. ఎవరు? ఆ పాల వ్యక్తి రావట్లేదు. ఓహో అవునా అంటే అర్థం ఏంటి? చెప్పండి అర్థం ఏంటి? అమ్మా చెప్పరే, మీరు మాట్లాడరా? చెప్పరే. ఆ పాలోడే పాలు పోసేటప్పుడు క్లీం బ్లీం బ్లీం అంటున్నాడు. హల్లెలూయా. ఏదో చేస్తారు, చెప్పలేమండి. వాళ్ళు ఎట్లా వేస్తారో కూడా తెలియదు తెలుసా? మనతో మంచిగా ఉంటారు.
మాట్లాడేటప్పుడు అంత బాగానే ప్రశాంతంగా మాట్లాడతారు. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటా, మనకెళ్ళి చూసే చూపుల్లో తేడా ఉంటుంది. వాళ్ళు వెళ్ళయ్యా చూసే చూపుల్లో తేడా ఉంటుంది. ఒకళ్ళే పోతారు, ఎట్టరా బాబు వీళ్ళు ఎట్ట చేసిన పత్రం చేయాలరా బాబు అనుకుంటారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఊరే బాబు నువ్వు నన్ను నాశనం చేయటం ఏందిరా, నిన్నే నాశనము చేయని దేవుడు మా పక్షమై అన్నాడే. హల్లెలూయా. దాంట్లో టైప్స్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి? టైప్స్ ఉంటాయి. హల్లెలూయా. మళ్ళీ పిలిచిందా ప్రార్థన చేద్దాం, సరే నువ్వు పోయి ప్రార్థన చేస్తే ఆ పాలోడు ఆ ఇంట్లో ఉండదు. ఏం చెప్పిన ఇప్పుడు నేను, ఆ పాలోడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. నేను అనుకోలే ఆయనని పోయినా ప్రార్థన, మీరు కూడా కూర్చున్నారు కన్నా రండి నా ప్రార్థన చేస్తా అన్న. వచ్చిండు, కళ్ళు మూసుకోవట్లే. నేను ప్రార్థన చేస్తున్నా, నాకు అప్పుడప్పుడు ప్రార్థన చేసేప్పుడు చొత్తగా ఏం చేస్తున్నారు వీళ్ళని. నేను కళ్ళు మూసినా మీరు తాగరు, నాకు కళ్ళు మూతి చాలు మీరు ఇంకేలా అయిగా మా చోట్ల కానీ గుడ్లు అప్పకి గొడ్ల గొప్పలాగా ఇది డ్యూటీ మీకు. ప్రార్థన చేసి చూస్తే ఆయన తలకి కింద తెచ్చుకుంటున్నాడు కానీ ప్రార్థన ఎక్కిపించట్లా. తెర చూస్తే అర్థమైంది, ఆ పాలు పోసేయడం వాళ్ళ మామయ్య అంట. ఎవరు? ఓహో, అంటే సొంత మనుషుల్లోనే నేర్చుకున్నాడు అన్నాడు. వాళ్ళు చెప్పిన మాడవారు బాబు మాట్లాడు మాడవాడు చిన్నగా మాట తగిలిచ్చిన, నాకు ఏమి ఇష్టం అలాంటి అంటే దీనికి స్తోత్రం. నేను కదా ఆ కొద్ది పెద్ద వయసు గలడు. నాన్నగారు చెప్పయ్యా, వద్దు నాన్నగారు నరకానికి పోతారన్న. అర్థమైపోయింది నాకు. ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. అన్నాను కదా, ఏమో నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. ఇంట్లో అడుగు పెట్టగానే అర్థమైపోయింది అని చెప్పేసి ఆయనకి సువార్త చెప్పా. నాన్న నువ్వు కానీ మార్పు నొందితే పరలోకం నీదే అన్న. ఒక్కడు లేదు రెండు లేదు, లేచి వెళ్ళిపోయాడు. ఆముందే నన్ను పిలిచిన ఆముందే, అయ్యగారు వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా మందిరానికి పోతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామా అన్నది. ఇక పట్టుకొని పోయినామని వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ కూతుళ్ళు అల్లుళ్ళు అందరు ఉన్నారు. మనోడు పాట దెమ్మ తిరిగిందంట, పోయి మంచంలో పనుకుండు. కోడళ్ళు కూతుళ్ళు అందరూ పోతారంట, కానీ ఈడురాడు దరిద్రుడు. ఎవరు? ఈడురాడు దరిద్రుడు. అందరు పోతారు, ఇటు పోడట. అంటే అర్థమైంది అది స్తోత్రం కాక. హల్లెలూయా. మొత్తానికి అది అయిపోయిన తర్వాత ఇంట్లో అడిగిపెట్టి అందరూ వచ్చి ప్రార్థన చేయండి కదా. వాళ్ళ కూతుర్లు ఇట్టున్నారు, వాళ్ళ కోడళ్ళు ఇట్టున్నారు, అల్లుళ్ళు అట్టున్నారు, కొడుకులు ఇట్టున్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ ఇంటి కూడా రోగాలు బాగా, అందరూ ఏదో అలా డిమ్ముకున్నారు. నాకు డిమ్ముకుంటామంటే సచ్చంత బీపీ పెరిగింది. ఎట్టుండాలి అందరూ చెప్పాలి కదండి ఒకసారి, కొంచెం గట్టిగా ఉండండి. అది మిమ్మల్ని వదిలిపెట్టేదిలే ఈరోజు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ డిమ్ అయిపోయాడు. వీళ్ళ మొక్కలు చూస్తే అసలు వెలుగు లేదు వీళ్ళల్లో. ఎటం చేస్తండి, చచ్చిపోయిన శవాలు నాకున్నారు, ఏలాలు పడుతున్నారు. లేదు వాళ్ళు, వీళ్ళు చేయడం చేత కదని అర్థం. ఏం కాదు, కొంతమంది నేర్చుకోవడానికి మాత్రం నేర్చుకుంటారు, కానీ చేసేటప్పుడు ఏం చేస్తారు, సరిగ్గా చేయకపోతే వాళ్ళ మీద వచ్చి వస్తాయి. ఏదో రోజు వాళ్ళని అవి తీసుకొని పోతాయి. ఆమె చెప్పరే, నేను అంటాను కదా, మన పైన మన పరిచయం మీద, సంఘం మీద, కుటుంబం మీద ఎవడైనా కానీ మాంత్రిక విద్యలు చేసేవాడు ఎవడైనా ఉంటే వాడు చేసిన వాడికి అవి వాడికి వెళ్ళిపోనుగాక. ఈ మధ్య కొత్త వార్త, స్త్రీలు కూడా నేర్చుకుంటున్నారట. వాళ్ళని బొంద పెట్టరాను, స్త్రీలు కూడా నేర్చుకుంటారు. మా కాలనీ ఆ కాలనీ ఉందా, మా కాలనీ చివరి ఆ కాలనీ ఉండవు, కాలనీ వాళ్ళు కూడా స్త్రీలు కూడా నేర్చుకుంటున్నారట. అమ్మకు బాధ తెలిసిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న లేరా నాన్న మన కాలనీలో ఎంతమంది? నిజం, అవునండి, జోక్గా నిజంగా. అంతకుముందు పురుషులు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు స్త్రీలు కూడా తయారైపోతున్నారు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. అయితే వినండి, ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించానో, వీళ్ళకి ప్రార్థన చేస్తున్నంటే ఆయనకి ఫిట్స్ వస్తున్నాయి. చెప్పరే, ఎక్కడ ప్రార్థన చేస్తానంటే
ఎవరికి వస్తుంది ఫిట్స్? ఆయనకు వస్తుంది ఫిట్స్. మంచంలో గిలగిలగిల కొట్టేసుకున్నాడు చేపల్లాగా. నాకు అర్థమైపోయింది. పాయేస్తున్నాములు అనగానే ఇక దెబ్బగా ఆగిపోయాడు. కట్టకచ్చగా ఆడిచ్చేస్తుంది ఆయన్ని. అప్పుడు ఆయన తీసుకొచ్చి ముందు పడకబెట్టి, అప్పటికే సత్తన్నాడు. తీసుకొచ్చి ఎవరు ముందు పెట్టారు? నా ముందు పెట్టారు. ఊరి వాడు ఇంకా గిచ్చగచ్చ కొట్టేసుకుంటున్నాడు. ప్రార్థన ఉంది ఏంటి? మన ఆయుధం ఏంటి చెప్పరా? తీయండి అన్న. తీసుకొచ్చారు ప్రార్థన. యేసు రక్తం మారుస్తానని చెప్పేసి ఇక పోసినామండి ఆడి మీద. కొద్దిగా మంచంలో ఉన్న బాగుండేటోడు ఆడ వణుకుతున్నాను, తీసుకొచ్చి ముందు పడేశారు. ఇక నేను యేసు రక్తం రాసేసా. ఇంకా ఉనికిపోతుంది, కచ్చకచ్చి ఉనికిపోతున్నా. నేనేం మాట్లాడలే. నేను ఉండను, నేను నేను ఉండను. నేను అనగా నువ్వు అడిగిపోయేదని నేను పోనేదాకా నువ్వు పోవద్దని నేను. హల్లెలూయా. నువ్వు అడిగిపోయేది. చూడండి, నేను పోనేదాకా కూడా ఆగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? పూర్తి స్థాయిలో నన్ను నేను దేవునికి సమర్పించేసుకున్నాను. నేను అంటాను, నువ్వు సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకుంటే దయ్యాలు కావు, దయ్యాల తాతలు కూడా నీ మాటలు వింటాయి. పోవంటే పోవాలా, రావద్దంటే రాకుండా ఉంటాం. బంధిస్తే బంధించబడాలా. అందుకే ప్రభువు చెప్పాడు కదా, మీరు ఏదైతే బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది. మీరు ఏదైతే విప్పుతారో అది నేను కూడా విప్పుతా. ఇది ఎలా జరిగింది తెలుసా? ఆత్మానుసారంగా నడిచే వారి జీవితంలో జరుగుతుంది. ఆత్మను పొందుకున్న వారి విషయంలో జరుగుతుంది. మీకు వద్దా అలాంటి ఆఫర్లు? వద్దా? మీరే ఉంచుకోండి. చచ్చిపోయారు ఒకరి కాడ, పోయారు లేరా? పోయారు. మీరు వేసినామలే అనగానే వాడు ఉత్తికి లేవాలా. ఎమ్మల్ని మీకు గుడి కట్టరు ఆ ఊరెళ్ళి ఏం కడతారు? ఇక ఎవరు చచ్చిపోయిన మిమ్మల్ని తీసుకొని పోతారు. అక్క రాక్క మనం పోయి ఏం చేయాలా? లే మరణములు ఉండి కూడా లేచేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నిజమండి, చేస్తాడు ఆయన. సాధ్యమానికి ఆయన ఏదైనా. ఆయన గజగజ ఉనికిపోతున్నాడు ఇక్కడ. నేను పోతా అంటే నువ్వు అడిగి పోయి దాగా నేను నేను పోతానా? ఆయన నేను చెప్పా, ఎవరు నువ్వు అన్న. ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నాను? ఈయనంతటికి ఈయన వచ్చి నేర్చుకున్నాడు. ఎవరు వచ్చారట? ఆయనంతటి ఆయన వచ్చి నేర్చుకున్నాడట. ఈ మాటలు ఎక్కడ చూసింది సార్? వాళ్ళ కోడళ్ళ ముందు, వాళ్ళ కూతుర్ల ముందు, వాళ్ళ అల్లుళ్ళ ముందు ఈ మాట చెబుతున్నాడు. విలువ ఉంటుంది ఇప్పుడు చెప్పరా? ఉంటుందా? విలువ పోయిద్దా? పోదా? ఖచ్చితంగా పోయిద్ది. ఇంకొస్తారా? పిల్లలు వస్తారు దగ్గరికి, కోడళ్ళు వస్తారు దగ్గరికి, కొడుకులు వస్తారు దగ్గరికి, రారు. ఇక ప్రార్థన చేసిన వెంటనే ఆ వ్యక్తి సెట్ అయిపోయాడు, కొద్దిగా ప్రశాంతం అయిపోయాడు. ఇక మొహం లేదు ఆయనకి, ఏం లేదు, మొహం లేదు. ఇక తలకాయ దించేసేసుకున్నాడు. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు? కొన్ని ప్రాంతాలలో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి తగులుతారు నాకు. స్తోత్రం లేనుగా అలా ఏదో ఇట్లా చూస్తారు. నేను కూడా ఏం చూస్తున్నారు నువ్వు? నా ఫీలింగ్ ఏం తెలుసా? వాడు నన్నుగా చూసేది నాలో ఉన్న దేవుడు. మనం ఎవరేమో వస్తున్నా, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మన బ్యాచ్ ఏ బ్యాచ్ తెలుసా? ఎవరైనా శత్రువు వచ్చి నేను లేపేస్తారా అంటే మనం ఏం చెప్పాలి సార్? ఆల్రెడీ నువ్వు లేచిపోయినవరా నాయన అని చెప్పాలి. ఎందుకు? నువ్వు నన్ను ఇక్కడ టార్గెట్ చేసావు, కానీ పరలోకం నుంచి ఆయన నిన్ను టార్గెట్ చేశాడు. నీ బుల్లెట్ చిన్నదే, ఆయన బుల్లెట్ చాలా పెద్ద. కొడితే మొత్తం బాడీ తుప్పు లేచిపోద్ది. అవునంటారు కదా? అంటారా? నా దేవునికి విరోధంగా ఏది నిలబట్టడానికి వీలు, తన బిడ్డలు కూడా విరోధంగా ఏది నిలబడ్డా కూడా ఆయన ఊరు కోడు. మరి ఆ పవర్ మనకు రావాలంటే శరీరాన్ని చంపి ఆత్మానుసారంగా మనం జీవించాలి. హల్లెలూయా. ఆ బ్రతుకు దేవుడు మనకు నేర్పును గాక, అలాగూ మనం జీవించుదుము గాక, ఆయన కొరకు బ్రతికే కృప దేవుడు మనకి ఇచ్చును గాక. అందరు మోకాళ్ళ మీదకి వద్దామా? మోకాళ్ళ మీదకి వద్దామా? అందరు మోకాళ్ళ మీదకి వద్దాం. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రావాలి.
దయచేసి తీర్మానంలోకి రండి. నా దేవుడు ఎట్టి పాపిని క్షమించగలవాడు. ఈరోజు మనం కొన్ని విషయాలు విన్నాం. శరీరానుసారంగా జీవించుతున్న మనము వ్యభిచారుల గురించి ప్రభు మాట్లాడాడు. ఆ బుద్ధి కలిగిన నీవు మార్చుకోవాలి. ఆత్మ కార్యాలు నీలో జరగాలంటే నీలో ఉన్న శరీరాన్ని చంపుకోవాలి. నీ క్రియలు సంపూర్ణం అవ్వాలంటే మందిరంలోనే సాధ్యపడతాయి. ఆయన సన్నిధిలో అడుగు. నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. చెప్పండి ఈ మాట. నీ కాడి మోయుట, నీ కొరకు జీవింప కృపనిమ్మయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయ్యా, నీ కొరకు జీవింప కృపనిమ్మయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయ్యా. కళ్ళు మూసుకోవాలి. నీ కొరకు జీవింప కృపనిమ్మయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయ్యా, నేర్పుమయ్యా నా యేసయ్యా, నేర్పుమయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయ్యా, నీ కాడి నాకు మహిమగా మారునంతగా ఆత్మతో నన్ను నింపుమయ్యా, మహిమగా మారునంతగా ఆత్మతో నిండిన నీ దేహము నా ప్రతి అణువులో నీ పోలిక కలుగా చేయుము నా దేవా, నా ప్రతి అణువులో నీ పోలిక కలుగా చేయుమా నా దే. చెప్పండి మాట. అణువులో, నా ప్రతి అణువులో నీ పోలిక కలుగా చేయుము నా దేవా, నా ప్రతి అణువులో నీ పోలిక కలుగా చేయుము నా దేవా, నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, నీ కాడి మోయుట ఆత్మానుసారంగా బ్రతుకుట నాకు యేసయ్యా, యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయ్యా, యేసయ్యా, యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయ్యా, యేసయ్యా, యేసయ్యా.